దీపికా పడుకునే, రణవీర్ సింగ్ తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. వీరికి ఆడబిడ్డ జన్మించింది. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రసవం తర్వాత తల్లిలో శారీరకంగా మరియు భావోద్వేగంగా పెద్ద మార్పులు వస్తాయి. గర్భధారణ అనేది ఒక అద్భుతమైన ప్రయాణం, కానీ ప్రసవం తర్వాత సాధారణ స్థితికి రావడానికి కొన్నిసార్లు కాస్త కష్టంగా అనిపించవచ్చు. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. బ్యాలెన్స్ డైట్, యాక్టివ్గా ఉండటం, మానసిక స్థితి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యమని అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డాక్టర్స్ మధులిక సింగ్, నితిన్ గుప్తా సూచించారు. మొదటగా, విశ్రాంతి మరియు కోలుకోవడం చాలా కీలకమైనవి. బిడ్డ పుట్టిన తర్వాత నిద్ర అంతరాయం కలగొచ్చు, కాబట్టి పగటి సమయాల్లో నిద్రపోతూ అవసరమైన సమయాలలో ఇతరుల సహాయాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని విధిగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు ఆహారంలో తీసుకోవడం ద్వారా తొందరగా కోలుకోవడంలో సహాయపడతాయి. నీరు ఎక్కువగా త్రాగుతూ యాక్టివ్గా ఉండటం, వాకింగ్ లేదా యోగా వంటి సులభమైన వ్యాయామాలు మీ మనోభావాలను మెరుగుపరుచుతూ మీ శక్తిని పెంచుతాయి. అవసరమనుకుంటే వైద్యుడిని సంప్రదించి సలహా సూచనలు పాటించండి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మానసిక ఆరోగ్యము కూడా శారీరకంగా కోలుకోవడంలో చాలా ముఖ్యం. హార్మోనల్ మార్పుల వలన ప్రసవానంతరం డిప్రెషన్కు లోను కావచ్చు. శుభ్రతను పాటిస్తూ వ్యాధుల సంక్రమణను నివారించుకోవడానికి వైద్యుడి సూచనలను పాటించాలి. నవజాత శిశువుతో కలిసి ఉన్నప్పుడు శుచి, శుభ్రతను పాటించడం ఎల్లప్పుడూ ముఖ్యం. మాతృత్వం ఒక అందమైన మధురానుభూతి. దానిని సంతోషకరంగా మార్చడానికి శ్రద్ధ వహించడం చాలా కీలకం. విశ్రాంతి తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మీ అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించండి.